సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి బెజ్జంకి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహిళా భక్త బృందం సభ్యులచే సౌందర్య లహరి లలిత పారాయణ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా మహిళా సభ్యులు రోల శారద దాసరి తిరుమల మాట్లాడుతూ తాము 20 మంది మహిళా సభ్యులచే 13 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా బృందాన్ని ఏర్పరచుకొని ప్రతి శుక్రవారం సాయంత్రం వేళలో బెజ్జంకిలోని పద్మశాలి మార్కండేయ భవనంలో లలిత పారాయణం సౌందర్య లహరి పారాయణం చేస్తున్నామని తెలిపారు। కొందరు గృహస్థులు తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఇళ్లలో ఆహ్వానిస్తే తాము వెళ్తామని వారి కోరికలు సైతం తీరుతున్నాయన్నారు। అలాగే గ్రామంలో ఏదైనా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగితే తాము పారాయణం చేస్తున్నామని తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు। లక్ష్మీ నరసింహ భక్త బృందము మేము గత 10 సంవత్సరాల నుండి 2010లో లలిత పారాయణము పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకొని ప్రతి శుక్రవారము మార్కండేయ ఆలయంలో చేసుకుంటాము। ఎవరైనా వాళ్ళ ఇళ్లలో పిలిస్తే పోయి చేసేస్తాము। ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే దేవాలయాలలో కానీ ఇళ్లలో కానీ చేస్తున్నాము। ఒక 20 మంది గ్రూప్ ఉన్నాము మేము। ప్రతి శుక్రవారము పారాయణం చేసుకుంటాము। లలిత కానీ విష్ణు కానీ సౌందర్య లహరి చేస్తున్నాము। ఇప్పటికీ మేము 18 సంవత్సరాలు అవుతుంది పారాయణం చేయబట్టి। అంత ప్రేరణ కలుగుతుంది అమ్మవారి కృప వలన మేమందరం బాగానే ఉన్నాము। అందరికీ ఆమె అనుగ్రహం వలన చదువు బాగానే వస్తుంది, ఎవరి కోరికలు వాళ్ళకి తీరుతున్నాయి। మేము చేసిన బట్టి 15 సంవత్సరాల నుండి పవిత్రత అయింది। ఎవరు ఏది కోరుకుంటే ఆ అమ్మవారు ఆ కోరికను తీర్చుతుంది। ఇప్పటికీ చాలా మందికి అనుభవం అయింది, అవుతుంది కూడా। అది ఏదో అనుకుంటారు కానీ అమ్మవారి కృప ఉంటేనే అన్నీ జరుగుతాయి। ఆమె అనుగ్రహం వలన చాలా మంది కోరికలు నెరవేరింది। ఇలా ఇది బ్రహ్మంగారి వార్షికోత్సవం సందర్భంగా ఈ గుడి లోపల పారాయణం చేస్తున్నాము బెజ్జంకిలో।